హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. తెల్లవారింది, 7 గంటలైంది. యేసయ్య మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఇప్పటికే కారు ఎక్కి ఆఫీస్కి వెళ్తున్నారు. మీరు ఇప్పటికే మీ పనుల మీద పడి ఈ సమయం మర్చిపోయారు, లేక ఇంకా మంచం మీద పడుకొని నిద్రిస్తున్నారు. మిమ్మల్ని మేలుకొల్పడానికి అందరికీ అనుకూలంగా 7 గంటలకు అన్నదాన జ్ఞానం అందిస్తున్నాం. వినండి, వీక్షించండి, వాక్యాన్ని జీర్ణించుకున్నట్లుగా మోకాళ్ళుని ప్రార్థించండి. ఆధ్యాత్మిక శక్తిని పొందుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎంత ప్రేమ చూపినా నీ ప్రేమను గుర్తించలేని మూర్ఖుల వలె మేముండక, ఆ ఇశ్రాయేలు రాజులు, యూదా రాజుల వలె మేముండిపోక, ఈ అంచెదినాలలో మమ్మల్ని రాజులైన వంశములో చేర్చి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నావన్న మాటను గుర్తుపెట్టుకుంటకు, ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి. దేవుని స్తోత్రం. ఇక చివరి రాజులకు వచ్చామండి. అసలు ఇక ఇశ్రాయేలీల పరిపాలించడానికి అటు యూదా రాజ్యము అప్పుడే పడిపోయింది, పతనమైపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యము అలాగే ఈ చివరి రాజుకి అవకాశం ఇవ్వబడింది. ఇతడు కూడా తనకిచ్చిన 9 సంవత్సరాలు దేవునిని ఆశ్రయించలేదు, దేవుని మీద ఆధారపడలేదు, దేవునికి మొరపెట్టుకోవడలేదు, దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉండలేదు, దేవుని సన్నిధిలో పాపంలో ఒప్పుకోలేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించలేదు సరిగదా, దేవుని సహాయం కోరలేదు సరిగదా, మనుషుల సహాయం కోరుకుంటూ కూర్చున్నాడు. ఇతడు పెకహు మీద కుట్ర చేసి అతన్ని చంపి రాజయ్యాడు హోషేయ. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం అండి. హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించను. ఇంతకు ముందున్నోళ్ళు చేసినంత చెడుతనం చేయకపోయినప్పటికీ ఇతరు కూడా చెడుతనం చేస్తూనే ఉన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటామండి, నేను అంత పెద్ద పాపిని కాదు, అంత ఘోరమైన పాపాలు చేయలేదు, అన్ని ఎక్కువ పాపాలు చేయలేదు, నన్ను దేవుడు కొంచెం క్షమిస్తాడు అనుకోవద్దండి. పాపము భయంకరమైంది. పాపం పాపమే, చెడుతనము చెడుతనమే. చెడుతనాన్ని దేవుడు సహించలేడు. అవకాశం ఇచ్చింది ఎందుకంటే చెడుతనం నుండి తిరగడానికి, నిన్ను మెచ్చుకోవడానికి కాదు. గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే అన్నట్టు ఇతడు రాజుగా ఉన్నాడు, ఏదో చేస్తున్నాను అంటున్నాడు, కానీ అక్కడ ఏ మార్పులు చేయలేదు.
అతడు పాప కార్యాలను మాన్పలేదు. అతడు ఆ యెరోబాము పాపాన్ని విడిచిపెట్టలేదు. అందుకని తన జీవితంలో ఎంత సమయం ఇచ్చినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇవాళ అలాగే ఉన్నాం కదండి. తన పూర్వీకులు ఇశ్రాయేలు రాజుల చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించను. కాబట్టి అతని మీదకి అషూర్ రాజైన షల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్నిచ్చువాడాయను. శత్రువు వచ్చినప్పుడు దేవుడు లేకపోతే ఓడిపోక తప్పదు కదండి. అరే, యుద్ధం చేయకముందే యుద్ధము అనగానే సరే లొంగిపోయాడట, దాసుడు అయిపోయాడు. సరే 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 నన్ను చెప్పకండి, మా ప్రజలను చెప్పకండి, మేము నీ దాసులమైపోతాం, మేము పన్నులు మీకు కడతాం, మీరే పరిపాలించండి, నన్ను మాత్రం నా స్థానంలో కూర్చోబెట్టండి. ఇప్పుడు అలాగే అమ్ముడిపోతున్నారండి చాలామంది మనుషులు. అధికారానికి అమ్ముడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇవాళ? నువ్వు ఒక స్థానంలో ఉన్నావు కానీ నీకే ఏ ఏ ఏ అధికారం లేదు అక్కడ. నీ మీద పెత్తనం చేసేవాళ్ళు ఎవరో ఉన్నారు, నిన్ను జయించినోడు. వాడు చెప్పింది నువ్వు చేస్తున్నావు, వాడు రాసిన స్క్రిప్ట్ నువ్వు చదువుతున్నావు, వాడు చెప్పి పట్టి పంపించమన్నాయి నువ్వు పని చేస్తున్నావు అంతే. ఇతను హోషేయ రాజు, దేవుని ప్రజలకు రాజు. అష్షూరు రాజు అన్యుడైన రాజుకి దాసుడైపోయాడు, లొంగిపోయాడు. పేరుకు మాత్రం ఇంకా రాజుగానే ఉన్నాడు, కానీ ఆ రాజుకు దాసోహం చేస్తున్నాడు, పన్నులు కడుతున్నాడు. తన దేశ ప్రజల దగ్గర సొత్తంతా పోగు చేసి ఆ అన్ని రాజుకి అందిస్తున్నాడు. తోలు బొమ్మ అంటారు చూడు, తోలు బొమ్మలు ఆడ చూశారంటే మీరు చిన్నప్పుడు? మేము తోలు బొమ్మలు ఉంటాయి, ఇప్పుడు మీకు మూవీస్ వచ్చేసి ఓ తేర కట్టేసి వెనకాల బొమ్మలు పెట్టి, ముందు బొమ్మలు పెట్టి వెనకాల చేతులతో దారాలు కట్టి ఆ నీడ చూపిస్తారు ఇలాగా. ఆ బొమ్మ అంటే వెనకాల వాడు ఎలా తోలు ఆ తీగలు లాగుతున్నాడో అలా చేతులు ఆడిస్తుంటాయి. ఆ బొమ్మకు ప్రాణం లేదు, ఆ బొమ్మ డమ్మీ. అది వెనకాల ఆడించేవాడు చేతుల్లో ఉంది. వాళ్ళు అనేక మంది ఇలాగే సాతాను చేతుల్లో పడి ఆడించబడుతున్నాడు. వాడే నీ మీద అధికారి, వాడు చెప్పిందే నువ్వు చేస్తున్నావు, వాడు వెళ్ళమన్నదే చోటుకే నువ్వు వెళ్తున్నావు, వాడు చెప్పమన్న మాటలు నువ్వు చెప్తున్నావు. నువ్వు దేవుడి సొత్తు, విలువ పెట్టి కొనబడిన వాడివి. మనుషులకు దాసులు కావద్దు, సాతానుకు దాసోహం చేయొద్దు. మీరు జయశీలుగా బ్రతకండి ప్రభువు మన కొరకు శిలువ యాగాన్ని చేస్తే ఇతను అమ్ముడిపోయాడు. అతనికి అనేక మంది వాళ్ళ పాపానికి అమ్ముడిపోతున్నారండి, సాతానుకు అమ్ముడిపోతున్నారు. మీ పాపములను బట్టి మీరు అమ్ముడిపోయారని ఉంది బైబిల్లో. అనేక మంది రోజున ఆ అప్పిచ్చువాడు అప్పిచ్చువాడికి దాసుడు. అప్పు చేసుకొని వాళ్ళ అప్పులు ఇచ్చేవాడికి నువ్వేమైపోయావండి? దాసుడు అయిపోతున్నావు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మనుషులకు దాసులు కావద్దు. బ్లాక్మెయిల్ చేస్తారంటారు చూసారా? నువ్వు చేయకపోతే నేను మీద చెప్తాను, నాకు చెప్తానంటే వాడికి ఇష్టం లేకపోయినా ఆ భయపడి లొంగిపోతున్నారు. అలాంటి జీవితం జీవిస్తున్నారా మీరు? మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా కొనుక్కున్నారా? మీ మీద ఎవరైనా పెత్తనం చేస్తున్నారా? దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛను నువ్వు వాళ్ళకి అమ్మేసుకొని వాళ్ళకు బానిసలుగా బతుకుతున్నావా? ఇంతకంటే నీచమైన బతుకు ఇంకోటి ఉంటుందండి. దేవుని దగ్గరికి రండి, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. వెనకటికి ఒక కథ చెప్తుండేవాడిని నేను. ఉదయకాలం కథలు చెప్తాను, టైం చాలదు, కానీ ఈ ఉదాహరణ వచ్చింది కాబట్టి. ఒక యజమాని దగ్గర ఒక బాతులు కాసేవాడు, ఒక వంటవాడు ఉన్నాడట. ఆ బాతులు కాసేవాడు కర్ర ఇసిరితే బాతు చచ్చిపోయింది. అది చూసిన వంటోడు తీసుకురారా వండుకుందాం అని చెప్పి వండుకొని తినేసి యజమానికి పెట్టకుండా, చెప్పొద్దులే పర్వాలేదు నేను చూసుకుంటాను నీ వంట ఆయనకి అభయం ఇచ్చి తినేశాడు. రెండో రోజు పొద్దున్నే వంట ఆయన ఆ బాతులు కాసేవాడిని పిలిచి అడ్లు దోము, కట్టెలు కొట్టు, నీళ్లు పట్టుకురా అని పని చేయించుకుంటున్నాడంట. అరే, నా పని బాతులు కాసే పని నీ గది చేస్తానంటే చేయకపోతే నువ్వు బాతును చంపావన్న సంగతి
అయ్యగారికి చెప్తా. వాడు భయపడి రోజు చాకరీ చేస్తూ కూర్చొని, ఏంటి నా బతికెట్టయిపోయింది, నా యజమాని నాకు జీతం ఇచ్చేవాడు చాలా ప్రేమ కలిగిన వాడు, ఆయన నాకు అప్పచెప్పిన పని కొంచెమే, ఈడేంటి నా చేత చాకరీ చేయించుకుంటున్నాడని కూర్చొని ఏడ్చుకుంటూ ఒకరోజు ఒక నిర్ణయానికి వచ్చాడట. నేను వెళ్ళి నా యజమాని దగ్గర నా తప్పు ఒప్పుకుంటా, అయ్యా నేను బాధను చంపేశానని క్షమించడానికి కాళ్ళ మీద పడి కన్నీరు గారుస్తుంటే, ఆ యజమాని దానికేంటయ్యా, పర్వాలేదు పో, క్షమించాని ఆడవకు, దీనికి ఆడవలసిన అవసరం లేదు, అది చిన్న విపత్తు జరుగుతుంది కదా, పర్వాలేదు పో అని సులభంగా ఒక్క మాట చెప్పేశాడండి. ఇన్ని రోజులు తన మీద పెత్తనం చేస్తున్న వంట ఆయన మళ్ళీ పొద్దున్నే ఒరే రారా అంటే, ఏంద్రా అంటే, ఏదరా నీకు ఎంత ధైర్యం వచ్చింది? అవును, నా పాపము మన మనసులో ఉన్నప్పుడు మనం పిలికోళ్ళం అయిపోతామండి. నేను అయ్యగారికి చెప్తానంటే చెప్పకపో, నేనే చెప్పేశాను, నువ్వు చెప్పేదేంటి, నన్ను క్షమించాడు ఆయన అంటే నోరు మూసుకున్నాడు అంట. సాతాను అలాగే మనకి ఎరేసి మనల్ని భయపెడుతున్నాడు. యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తే ఆయన క్షమిస్తాడు. ఇంకా ఎవ్వడి అధికారం నీ మీద ఉండదు. అది చేయడానికి బదులైన ఇంకెవరో ఒక రాజు ఉన్నాడంట, సో అంట ఆయన పేరు, గమ్మత్తుగా ఉన్నాయి పేర్లు చూడండి. 4వ వచనంలో అతడు ఐగుప్తు రాజు అయిన సో వద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచున్న వచ్చినట్టు అషూర్ రాజునకు పన్ను ఇయ్యక మానేశాడట. ఆ పన్నులో నేను సగం నీకు ఇస్తానయ్యా, ఆ అషూర్ రాజును నువ్వు చూసుకో అని ఐగుప్తు రాజును ఆశ్రయిస్తున్నాడు. ఐగుప్తు నీడ వ్యర్థమో, నీడను ఆశ్రయిస్తే నీడ ఉంటుందండి, అది వెళ్ళిపోద్ది. వారు ఐగుప్తు నీడను ఆశ్రయిస్తున్నారు. ఈ దేవుడిని ఆశ్రయించడం మొదలుపోయి మానేసి ఐగుప్తు రాజు సో మీద అతన్ని ఆశ్రయించి పన్ను కట్టడం మానేస్తే నేను చూసుకుంటానులే అన్నాడు కాబోయే పాపం. అషూర్ రాజు కోపం వచ్చింది. రాదా, అషూర్ రాజుకు పన్ను ఇవ్వకపోగా హోషేయ చేసిన కుట్ర అషూర్ రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచను. కుట్ర చేస్తావరా నువ్వు, నన్ను పోడీలో డమ్మిగా ఉంచానంటే నువ్వు పోయి ఇంకొకటితో చేరి నన్ను మోసం చేస్తావా అని సంకెళ్ళు వేయించి, ఒక రాజుగా 9 సంవత్సరాలు పరిపాలించిన వాడు చేతికి సంకెళ్ళు వేసి ఒక నేరస్తుడిగా బందీ గృహంలో చెప్పకూడంటారు చూసారా, బందీ గృహంలో ఉంచి అషూర్ రాజు దేశమంతటి మీదను షోమ్రోను మీదను ముట్టడించి మొత్తం ఇశ్రాయేలు దేశములోని సొత్తులన్నీ దోచుకొని ఇశ్రాయేలీలందరినీ చెదరగొట్టేశాడు. అదే లాస్ట్ అండిగా. పుట్టకొకరు చెట్టుకొకరు ఇశ్రాయేలు జనాంగం చెదిరిపోయారు. 200 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. 19 మంది రాజులు, ఇశ్రాయేల్ రాజులు, 20 మంది యూదా రాజులు, 39 మంది రాజుల్లో ఒక్కరు కూడా దేవుడిని ఆశ్రయించినందున, దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నందున చివరికి కొంచెం అన్ని రాజులు వచ్చి దోచుకొని దేవుని మందిరాన్ని దోచుకున్నారు, దేవుని సొత్తులు దోచుకున్నారు, దేవుని ప్రజలను దోచుకున్నారు. దేశం పేదరికమైంది, దేశం చిన్న శేషం మిగిలింది. ఇక యుద్ధము చేయలేనంత, పోరాడలేనంత బలహీనులైన వారు శత్రు చేతుల్లో బందీలైపోయారు, చెదరగొట్టబడ్డారు. హోషేయ ఈ లాస్ట్ రాజు. ఆ తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం లేదండి. 1947 సంవత్సరం వరకు ఇశ్రాయేల్ రాజ్యం లేదు. యేసు ప్రభు జన్మించేటప్పటికీ హేరోదు అన్యుడు రాజుగా ఉన్నాడు, రోమన్స్ కైసరు రాజుగా ఉన్నాడు. వాళ్ళ అధికారాల్లో జరిగింది. దేవుని బిడ్డలు బానిసలుగా బతికారు. వారి మూలుగులు విని ఈ రాజులు ఎవరు మిమ్మల్ని రక్షించలేరన్న రాజు తన రాజరికాన్ని, పరలోకపు సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి వచ్చి మన కొరకు బలై, మనం అమ్ముడుపోయిన మన రుణమును తీర్చి తన రక్తముతో, అమూల్యమైన రక్తముతో మనల్ని కొని ఇప్పుడు తన సొత్తైన ప్రజలుగా చేశారు. ఓ రాజువా,
అని పిలాతు అడిగినప్పుడు రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఇవాళ యేసుక్రీస్తును ఆశ్రయించేవారు పరలోక రాజ్య వారసులమవుతున్నారు. ఇవాళ యేసు ప్రభువుని రాజుగా నీ హృదయంలో స్వీకరిస్తే నీవు ఇహమందు పరమందు కూడా దీవించబడతావు. ఈ రాజులు దేవుడిని ఆశ్రయించినందున చెల్లాచెదరయ్యారు. వారికి అప్పచెప్పిన బాధ్యతలు, రాజ్యాలు చెదిరిపోయినవి. ఇవాళ పరలోక రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం మాటలతో కాదు, ఇది శక్తితో కూడింది, బలముతో కూడింది. మీరు మారుమనసు పొంది చిన్నపిల్లల వల్లే తగ్గించుకుంటే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభు చెప్పాడు. మన తప్పుల కొరకు పశ్చాత్తాపడదాం. మన విమోచకుడైన, మన రాజైన మన ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన రాజ్య వారసులం అవుదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఏ రాజులు, ఏ అధికారులు, ఏ డబ్బు, ఏ బలము, ఎవరు ఏం చేసినా మా ఆత్మకు రక్షణ దొరకదని, మమ్మల్ని మేము భద్రపరచుకోలేమని గ్రహించి మా సకల మార్గములు, మా జీవము ఎవరి చేతిలో ఉన్నదో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. నా కాలగతులు ప్రభువు చేతిలో ఉన్నవి. నా భవిష్యత్తు ఆయన ఎరుగును. రాబో కాలము కొరకు మేలైన తలంపులే గాని హానికరమైన తలంపులు ఆయనకి లేవని నమ్మి నీ ఆలోచన కొరకు కనిపెట్టుటకు నీ సన్నిధిలో మా హృదయములను కుమ్మరించి పశ్చాత్తాపడి నిన్ను దుఃఖపరిచిన విషయాలు ఒప్పుకొని విడిచిపెట్టుటకు ఈ అంచెధర్మలోని పరిశుద్ధాత్మను కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు, అద్భుతమైన జవాబులు ఇచ్చేవాడు. డాక్టర్ జే పాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఎక్కడి నుంచి మీరు వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయండి. పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. రాజుల చరిత్ర అనే పుస్తకం కావాల్సిన వారు మీ పేరు, వివరాలు ఒక వాట్సాప్ పెట్టండి, రిక్వెస్ట్ చేయండి. మీరు వచ్చిన విరాళం పంపండి. ఈ పుస్తకం మీకు రిజిస్టర్ పోస్ట్లో పంపించగలుగుతాం. 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మార్నింగ్ 10 to 10. వచ్చిన మీకు శుభవార్త. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న వారి కొరకు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే మే 13వ తారీఖు, అంటే ఈ నెల 13వ తారీఖు RNR ఆడిటోరియంలో, లోటస్ పాండ్, MLS కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు లొకేషన్ కొరకు. మరి ఒక విషయం మాత్రం గమనించండి, స్థలం లిమిటెడ్గా ఉన్న మూలన రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. కాబట్టి ముందుగానే మీ పేరు నమోదు చేసుకోండి. మరిన్ని వివరాలు కావాలంటే మీరు వాట్సాప్ పెట్టండి, లేకపోతే 8939393939 నెంబర్కి కాల్ చేయండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన కాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్
నగరాలలో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 13వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను మీ కొరకు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం. 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది. 2 to 5, 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రమే. చిరునామా గమనించండి, ఆర్ఎన్ఆర్ ఆడిటోరియం, లోటస్ పాండ్, MLS కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. ఇంకా వివరాలు కావాలంటే ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. గమనించండి, 2 సెషన్స్ 2 to 5 and 6 to 9 ఏదైనా ఒక సెషన్కి మీరు రావాలనుకుంటే ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీకోసం వ్యక్తిగత ప్రార్థన చేయడానికి నేను ఆశపడుతున్నాను. కానీ స్థలము సమయము లిమిటెడ్గా ఉన్న మూలాన ముందుగానే రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరపడండి, తప్పకొస్తారు కదా. ఉదయ